శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి బుధుడు, వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో శని శుక్రుడు రాహువు. గోచార రీత్యా కల్తీలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార్య ధాన్యపు పదార్థాలలో కల్తీలు వెలుగు చూస్తాయి. విషపూరితమైనటువంటి పదార్థాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రకృతి బీభత్సాలు, జల ప్రళయాలతోటి ప్రపంచం అతలాకుతలమయ్యే విధంగా పరిస్థితుల్లో భారీ మార్పులు ఏర్పడతాయి. అనుకోనటువంటి కారణాల వలన కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. దేశాల మధ్య అప్రశాంతమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వారం గోచార రీత్యా గురుగ్రహ సంచారం మిథున రాశిలో ప్రారంభం కానున్నది. 15వ తారీఖు నుండి గురుగ్రహ సంచారం మిథున రాశిలో ప్రారంభమవుతుంది. సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా అవకాశం ఉన్నవారు ఈ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళండి, స్నానం ఆచరించండి. పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాది దానాలు ఇవ్వటం కానీ లేదా అక్కడ ఉన్న ఆచార విధి వ్యవహరణ ప్రకారంగా కార్యక్రమాలను జరిపించగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రతి ఒక్క ప్రాంతానికి కొద్దిపాటి మార్పు అనేది ఉంటుందండి. ఈ యొక్క పుష్కరాల సమయంలో ఆ నిధులు ఎలా నిర్వహిస్తారో ఆయా విధుల ప్రకారంగా మీరు చేసుకోగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పితృదేవతల అనుగ్రహంతో నూతన కార్యక్రమాలలో గృహ నిర్మాణాలు కావచ్చు, వృత్తి వ్యవహారాలు కావచ్చు, అనుకూలమైన మార్పులు కలుగుతాయి. కుటుంబ పురోగతిని సాధించగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారు ఈ పుష్కరాల సమయంలో ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోయినా దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాది దాన కార్యక్రమాలను చేయండి. వారి ఆశీస్సులతో మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ములుగు వారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక, ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు, పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు. ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి. నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను జరిపించరు. ఇది గ్రహించి మెలగండి. కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము. ఇది గ్రహించి మెలగండి. వివరాల కోసం 9849453449 9440927795 సంప్రదించండి. swatiherbals.com subhatidhi.com ద్వారా విషయాలను తెలుసుకోగలరు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా కీలకమైనటువంటి ముఖ్యమైన శుభ సమాచారాన్ని వినగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ షాపులు నడిపే వారికి, మెడికల్ సర్వీసెస్ ఇచ్చేవారికి, హోమ్ సర్వీసెస్ ఇచ్చేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉపాధి అవకాశాలను అందుకోగలుగుతారు. కొంతమంది వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రాజెక్టులను అందుకోవడము, అవి నెరవేర్చుకోవడము, ధనాదాయాన్ని అందుకునే విధంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాది కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో ప్రతికూల ప్రభావం తొలగిపోయి సానుకూలమైన మార్పులు ఏర్పడటానికి పితృదేవతల అనుగ్రహాన్ని అందుకోగలిగితే అన్ని విధాల మంచిది, శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. నూతన కార్యక్రమాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని నూతన ప్రయత్నాల రీత్యా కొంతమంది కొత్తవారి సలహాలు, సూచనలు మీకు అంతగా నచ్చకపోవచ్చు. కాస్తంత వెనకడుగు వేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మీ సొంత ఆలోచనలే మీకు శ్రేయస్కరంగా ఉంటాయి అన్న భావనే ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. గురువులను ఆశ్రయించి వారి ద్వారా విశేషాలను తెలుసుకోవాలన్న ఆ యొక్క జిజ్ఞాసను, ఆ యొక్క ఆతృతను, ఆ యొక్క అభిష్టాన్ని కలిగి ఉంటారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఏదైనా క్రీడల పట్ల ఆకర్షణ కలిగి నేర్చుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. భుజాల బలహీనత, కీళ్ళ నొప్పులతో బాధపడే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ వారం వృత్తి ఉద్యోగాల నిమిత్తం స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా మంచి సమయానికి సకాలంలో కొన్ని విశేషాలను తెలుసుకోగలుగుతారు. ఒక చోట ఉద్యోగానికి ప్రయత్నం చేయాలి, ఉన్న ఉద్యోగాన్ని మానివేయాలా లేదా అని ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్న వారికి కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సొంతంగా ట్యూషన్లు ప్రారంభించాలన్న ఆలోచనలు, కళ నెరవేరుతుంది. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ద్వితీయ ప్రయత్నంలో మంచి కళాశాలలో సీటుని సంపాదించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. పరీక్షల సమయంలో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. తదుపరి వృషభ రాశి. సహోదర సహోదరి వర్గంతో మాట విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ విభేదాలు తారస్థాయికి చేరినప్పటికీ మీకు శక్తికి మించినటువంటి హామీలు, లిఖితపూర్వకమైనటువంటి పత్రాల మీద మధ్యవర్తి సంతకాలు మాత్రం చేయవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాలలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని భాషలను నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతల రీత్యా మీరు ఇంటికి దూరంగా వెళ్ళి శ్రమించి ధనాన్ని పోగు చేయాలన్న ఆలోచనలు, ఆయా ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో కొంతమందికి ఆరోగ్యం బాలేక మీ సేవలు వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలతో కొంతమంది మీద మీకు విరక్తి కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ చర్యలు కావచ్చు, వాటి ద్వారా మీరు నష్టపోతున్నారు, మీరు ఎదగలేకపోతున్నారు అన్న తద్భావన ఎక్కువ కలిగి ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల రీత్యా మంచి పురోగతిని కలిగి ఉంటారు. గురువుల ద్వారా, వాళ్ళు ఇచ్చే సలహాల ద్వారా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ద్వితీయ ప్రయత్నంలో అనుకున్నది సాధించగలుగుతారు. మీ ద్వారా కుటుంబ పరువు మర్యాదలు పెరిగే విధంగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ప్రవర్తన ఉండటం తల్లిదండ్రులకు మానసిక ధైర్యాన్ని కలిగించే అంశంగా మారుతుంది. దూరంగా వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచన, కళ కలిగి ఉంటారు. అవి నెరవేర్చుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు సీ గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రాబోయే జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకంగా అంగారక జపం జరిపించి
అంగారక జపం జరిపించి అంగారక పాశుపత హోమం చేసుకోగలిగితే భార్యాభర్తల మధ్య విభేదాలున్న తొలగిపోతాయి. సంతాన సంబంధమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. రుణ విముక్తి కూడా కలిగే అవకాశం గోచరిస్తుంది. అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. తదుపరి మిథున రాశి. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. మెడికల్ సర్వీసెస్ లో ఉన్న వారికి, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు కాలం అనుకూలంగా ఉంటుంది. టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉండి కొత్త కార్యక్రమాలను ప్రారంభించి క్యాంపులు ప్రారంభించాలన్న ఆలోచనలు కళ నెరవేర్చుకోగలుగుతారు. మీ ద్వారా 10 మందికి ప్రయోజనాలు అందాలన్న ఆలోచన స్ఫూర్తిని కలిగి ఉంటారు. కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా స్వల్పమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సోషల్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సొంత వృత్తి రీత్యా ప్రోగ్రెషన్ కోసం కొన్ని ప్రమోషన్స్ చేయడము, కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, పబ్లిసిటీ చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇది స్వల్పమైనటువంటి అనర్థాలకి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళని ఆశ్రయించి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడులే ఇప్పటికొచ్చి తిరిగి రాలేదు. కొత్త పెట్టుబడులు ఎంతవరకు శ్రేయస్కరం అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ తీసుకొని చదువుకోవాలన్న ఆలోచన కళ నెరవేరే విధంగా ఉంటుంది. ద్వితీయ ప్రయత్నంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వైద్య విద్యలో రాణింపు కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రాభిషేకం జరిపించి రుద్ర పాశుపత హోమాన్ని జరిపించండి. రాబోయే రోజుల్లో 15వ తారీఖు నుండి గురుగ్రహ సంచారం మిథున రాశిలో ప్రారంభమవుతున్నది కావున ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రం చదువుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తెలుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాలు, విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. స్నేహితులతో సన్నిహితులతో విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలను కలలను నెరవేర్చుకోగలుగుతారు. మంచి డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు. ఆ నిమిత్తం ధనాన్ని ఇతర ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. ప్రత్యేకించి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది పరిష్కార దిశకు చేరుకుంటుంది. మంచి మార్పులు ఏర్పడతాయి. తద్వారా మీరు ఫలితాలను అందుకోగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి స్వల్పమైనటువంటి చిక్కులు చికాకులు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సొంత ఊరు నుంచి సమస్యలు వెల్లిబెత్తడం కాస్తంత మనస్తాపానికి గురి చేసే అంశంగా మారుతుంది. కొత్త పరిచయాల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా, ఇష్టపడినటువంటి వ్యక్తుల ద్వారా మంచి మార్పులు వాళ్ళల్లో రావడం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. గురువుల ఉపదేశం మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. కొన్ని బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించగలుగుతారు. సభా సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు నూతన ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. యోగా మెడిటేషన్ ద్వారా ఉపయుక్తమైనటువంటి ఫలితాలు
అందుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని పఠించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక లేదా వివాహ ప్రయత్నాలలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో భృగుపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల నిమిత్తం కొన్ని నూతన బరువు బాధ్యతలను స్వీకరించగలుగుతారు. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి తీవ్రస్థాయి పరిణామాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. పరిహారాలు చేసుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. రాతపూర్వక పరీక్షల్లో ద్వితీయ ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షల్లో మంచి మార్పులను సాధించగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. స్నేహితుల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలను గ్రహించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి పొరపాట్లు తరచుగా చోటు చేసుకున్నటువంటి అంశాన్ని గ్రహించగలుగుతారు. వ్యక్తిగత అలవాట్ల నిమిత్తం కొన్ని చర్యలు మీరు తీసుకోలేనట్లుగా భావిస్తారు. కొన్ని సందర్భాలలో డి అడిక్షన్ సెంటర్లను ఆశ్రయించడంలో తప్పేమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. ఇంట్లో ఎవరికైనా సమస్య ఉండొచ్చు, తప్పేం కాదు. శృతి మించినటువంటి పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్లను ఆశ్రయించండి. వాళ్ళ ద్వారా మంచి ఫలితాలను మీరు మీ కుటుంబ సభ్యులు అందుకోగలరు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యల కారణాల నిమిత్తం మీరు కొంతకాలం వృత్తికి దూరంగా ఉండే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. సొంత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. వ్యాపారాది విషయ వ్యవహారాలలో పురోగతి నిమిత్తం వాణిజ్యపరమైనటువంటి అంశాలు, పబ్లిసిటీ అనుకూలమైన మార్పులకు ధనాదాయానికి కారణమవుతుంది. ప్రజాదరణ కలిగినటువంటి వృత్తిలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైనటువంటి జాగ్రత్తలు అవసరం. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నాన్ని కూడా కొత్త ప్రయత్నంగా భావించి చేయగలుగుతారు. మంచి మార్పులను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు స్నేహితుల ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ప్రేమించామని మిమ్మల్ని మోసం చేసేవారు తారసపడవచ్చు. ఇలాంటి వారికి ఎవరైనా కూడా దూరంగా ఉండడం అనేది అన్ని విధాలా శ్రేయస్కరం. మీ చదువుల మీద మీరు శ్రద్ధ పెట్టగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఒక లెవెల్కి చేరుకున్న తర్వాత ఆ రోజు తీసుకోగలిగిన నిర్ణయం ఆ రోజు తీసుకోవచ్చు. ఇప్పట్లో మాత్రం వీటి గురించి ఆలోచించవద్దు. మనం ప్రేమించినటువంటి అమ్మాయి ఒక కాలేజీకి వెళ్ళింది, అక్కడికే వెళదాము, మనం చదువుకుందాము, ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. మనం ఏం చదువుకోవాలి, మన స్తోమత ఏంటి, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి, ఈ నిమిత్తం మీరు ఆలోచనలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది. బ్యాంకింగ్ ఉద్యోగాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన సమర్పించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వృత్తి నిమిత్తం కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు, రెనోవేషన్ల బాధ్యతల్లో కాస్తంత చికాకు కలిగించే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. కింది స్థాయి పరిచారకులు, పనివాళ్లు సకాలంలో పని చేయకపోవడం, మీ అభిష్టం మేరకు వాళ్ళవి తయారు చేయలేకపోవడం కాస్తంత ఇబ్బంది కలిగించే మార్పులకు కారణమవ్వచ్చు. కొంతకాలం టెంపరీగా ఆపేసి మళ్ళీ పునర్ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఎక్కువ శాతము కాస్తంత నిరాశ చెందే అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరం. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కొన్ని నూతన బరువు బాధ్యతలను స్వీకరించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని
సాధించగలుగుతారు. ధనాదాయ విషయాలలో ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మంచి పట్టుదల కలిగి ఉంటారు. కఠినంగా క్రమశిక్షణగా మెలిగితేనే భవిష్యత్తులో పిల్లలకి ఏమైనా దాచగలుగుతాము, వాళ్ళ భవిష్యత్తుకి మన ధనం ఉపయోగపడుతుందన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. కొంతమందిని చేరదీయకూడదు, కొంతమందికి అభయహస్తం ఇవ్వకూడదు, మన పరిస్థితి ఏదో మనం చూసుకొని మెలగాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య ఇది ఘర్షణకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ వ్యాపార ప్రదేశాలలో భద్రత విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. బంగారం క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బ్యాంకింగ్ ఉద్యోగాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో ఏ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలు కాస్తంత తకమికగా ఉంటాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో భూత ప్రేత యంత్రాన్ని ఉంచి త్రిశూల్ పౌడర్తో ప్రతిరోజు ధూపం వేయండి. ఎవరైనా ఏదైనా చేసినటువంటి ప్రయోగాలైనా వీటి ద్వారా అవి వెనక్కి వెళ్ళిపోతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. మీరు కొంతమందిని చూసి ఆశ్చర్యపడటం, వాళ్ళు చేసే పని తీరు విధానం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కొన్ని కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి, నెరవేరుతాయి. వృత్తి నిమిత్తం ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడితే ఉన్న ఊరిలో ఎదగలేకపోతున్నాము, మరొక ఊరికి వెళ్ళి బతకగలుగుతామా లేదా, నిలదొక్కుకోగలుగుతామా లేదా అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. నిస్సందేహంగా మంచి ప్రయత్నం చేయండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, సర్వీస్ లో ఉన్న వారికి, హోమ్ సర్వీసెస్ చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు, క్లయింట్ అని దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపారాలు పెట్టాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. క్లినిక్లు నడిపే వారికి, హాస్పిటల్స్ నడిపే వారికి, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కల్నరీ అంటే షెఫ్ కు సంబంధించి, కుకింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొన్ని విశేషమైనటువంటి పదార్థాలను తయారు చేయాలని కోర్సులను చేపట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సొంత ఉపాధికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆస్కారం ఉంటుందన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఇంటి నుంచే కొన్ని ఉత్పత్తులను నమ్మాలన్న ఆలోచనలు, ఆన్లైన్ బిజినెస్లు చేపట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. బంగారం క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఇమిటేషన్ జ్యువెలరీ రీత్యా అనుకూలంగా ఉంటుంది. జనాకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం విద్యార్థులకు ద్వితీయ ప్రయత్నంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాలు, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. ఆరోగ్య రీత్యా ఎప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో సౌరపాష్పత హోమాన్ని జరిపించండి. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు. విస్తరణ ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. మంచి పార్ట్నర్లు, డీలర్షిప్లు, ఇతరితర వ్యవహారాలలో పురోగతికి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రైతులకు సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రభుత్వం తరపు నుంచి అండదండలను అందుకోగలుగుతారు. ఆర్థిక సహాయాన్ని అందుకోగలుగుతారు.
చేసుకోగలుగుతారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి ఈ ప్రొఫెషన్ మానేసి వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి, వృత్తిరీత్యా ప్రోగ్రెషన్ లేదు, ఏ ఉపయోగం లేదు అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఒకసారి వ్యక్తిగత జాతక రీత్యా ఎలా ఉంది ఏంటన్నది ఆలోచించుకొని ఎవరి ద్వారా అయినా చెప్పించుకొని ఆ తర్వాత మాత్రమే మంచి నిర్ణయం తీసుకోండి అమ్మా. అనవసరమైనటువంటి ఆవేశాలకు మాత్రం వెళ్ళవద్దు. ఉన్న ప్రొఫెషన్ లో మనకి ఎదగగలిగే స్కోప్ జాతకంలో ఉంటే ఏ ప్రొఫెషన్ లో అయినా కూడా మీరు ఎదగగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. పితృదేవతల ప్రీత్యర్థం కొన్ని కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతున్నది. పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నందువలన పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగిన, స్వయం పాకాది కార్యక్రమాలు చేయగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు వృత్తిరీత్యా అందుకోగలుగుతారు. బదిలీల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారాలు నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పురోగతి రీత్యా, ఎక్స్పాన్షన్ రీత్యా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను కలగజేస్తాయి. మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు. సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. వారు మాట పట్టింపులకు వెళ్లే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొత్త విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలను, కలను నెరవేర్చుకోగలుగుతారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది. విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు, కళ నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 2. ప్రతిరోజు కుజగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఈ కుజగ్రహ స్థానం బాలేనట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. రుణ బాధల నుండి క్రమేణా బయటపడగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు, శని, రాహువు నూతన గృహోపకరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని రెనోవేషన్స్, రిపేర్ల కార్యక్రమాలను జరిపించగలుగుతారు. ఇంటి రీత్యా కొన్ని మంచి మార్పులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఆదాయ నిమిత్తం కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడటం, మీకు రావాల్సినటువంటి ధనం తిరిగి చేతికి రాకపోవడం, ఈ రకమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి నిమిత్తం కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాబోయే శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటిన ధరించండి. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగాల నిమిత్తం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ధనం ఆశించిన దగ్గర లభించకపోవచ్చు. మరొక ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. నూతన గృహోపకరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, కళ నెరవేర్చుకుంటారు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి మకర రాశి.
నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు నెలకొంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, మెడికల్ సర్వీసెస్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచులు పెట్టాలన్న ఆలోచనలు లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరింపజేసుకునే ప్రయత్నాలు సానుకూలపడతాయి. నూతన ప్రయత్నాలలో కొత్త పరిచయాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పాత పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో మీరు తీసుకునే గట్టి నిర్ణయాల ద్వారా అవి వెనక్కొచ్చే అవకాశం ఏర్పడుతుంది. వృత్తి నిమిత్తం కొన్ని నూతన బరువు బాధ్యతలను స్వీకరించాలన్న ఆలోచనలలో కాస్తంత భయం నెలకొంటుంది. చేపట్టినటువంటి పనులు చేయగలుగుతామో లేదో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. గృహోపకరణాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల కాస్తంత చర్చల్లో మార్పులు ఏర్పడతాయి. కుటుంబంలో ఉన్న వారి అభిప్రాయాలు సరితూగగా కాస్తంత వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి డేట్ల ఖరారు ప్రక్రియలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆలస్యం అవుతున్నప్పటికీ పిల్లల్ని కూడా తీసుకొని వెళితే బాగుంటుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని మీరు తీసుకునే నిర్ణయాలు అన్నింటా బాగుంటాయి. స్త్రీలకు ఈ వారం వృత్తి ఉద్యోగాల నిమిత్తం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చతుర్థ స్థానంలో రవి బుధులు గవర్నమెంట్ ప్రయత్నాల రీత్యా గవర్నమెంట్ టెండర్లు, లీజులు, లైసెన్సులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. టెంపరరీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రొఫెసర్గా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని మార్పులు తీసుకురావాలని మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు, రాసే పరీక్షల్లో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. శనివారం శనికి తైలాభిషేకం చేయించి శివాలయంలో అభిషేకం చేయించిన తర్వాత కొత్త కార్యక్రమాలు ప్రారంభించగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కుంభరాశి. కొత్త ఆలోచనలతో నూతన ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త పరిచయాల ద్వారా విశేషమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో 15వ తారీఖున గురుగ్రహ సంచారం పంచమ స్థానానికి మారి ఆలోచన విధి విధానంలో మంచి మార్పులు ఏర్పడతాయి. సంతాన పురోగతి నిమిత్తం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తి నిమిత్తం స్వల్పమైనటువంటి ఒడిదొడుకులను, సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే అమలు పరచవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు నూతన వస్తు వాహనాది విషయ వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మీ అభిష్టం మేరకు అందరూ అంగీకరించడం, కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. రాబోయే రోజుల్లో రాహుగ్రహ సంచారం కుంభరాశిలో ప్రారంభం అవుతున్నది. అదేవిధంగా సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పితృదేవతల కార్యక్రమాలు విశేషంగా చేసుకోగలిగితే మంచి మార్పులను అందుకోగలుగుతారు. ఏ విషయమైనా వ్యవహారమైనా మంచి పెద్దల్ని సంప్రదించండి. గురుస్థానంలో కొంతమందిని మీరు ఉంచి వారి సలహాలు సూచనలు తీసుకొని మీరు ముందడుగు వేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశిలో రాహుగ్రహ సంచారం కొన్ని అనుకోని సందర్భాలలో తప్పుడు నిర్ణయాలకు, స్వయంకృతాపరాధాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. గురువుల్ని ఆశ్రయించి వారి ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన మార్పులను అందిస్తాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉత్సాహాలతో కొన్ని ప్రారంభించగలుగుతారు. డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన
నెరవేరుతుంది. మార్షల్ ఆర్ట్స్ కరాటే పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. నేర్చుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి దండకాన్ని స్మరించండి. ప్రతి శనివారం స్వామివారికి హనుమాన్ సింధుడితో అర్చన జరిపించి 21 తమలపాకులతో స్వామివారికి అర్చన జరిపించండి. ఆ తమలపాకులను మీరు ప్రసాదంగా స్వీకరించండి. తద్వారా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. చేసే ప్రతి ప్రయత్నంలో కావచ్చు, మన మాట తీరు పొందిక విషయంలో కావచ్చు, మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రతి శనివారం అవకాశం ఉన్నవారు ఈ విధంగా చెయ్యండి. మంచి వాక్ సంపద కలిసి వస్తుంది. మెడలో శ్రీ ఆంజనేయ స్వామి వారి పెండెంట్ ని ధరించండి. తదుపరి మీనరాశి. వృత్తి ఉద్యోగాల నిమిత్తం మంచి మార్పులను అందుకోగలుగుతారు. శారీరకంగాను మానసికంగాను అలసట చెందినటువంటి వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అక్కర్లేనటువంటి అనారోగ్యకరమైనటువంటి అలవాట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. డి అడిక్షన్ సెంటర్లను ఆశ్రయించగలిగితే సర్వత్రా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. కొంతమంది ద్వారా విశేషమైనటువంటి శుభవార్తను వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అభిప్రాయ భేదాలతో కొంతమందితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. లాయర్ల ద్వారా కావచ్చు, మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మీరు చేసే పనులలో స్వల్పమైన ఆటంకాలు రావటము, తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చేయడము, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. ప్రత్యేకంగా భార్యాభర్తలు ఎవరైతే విడాకుల కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ రకమైనటువంటి పరిస్థితులు మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. తొందరలో ఇల్లు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, ఆ నిమిత్తం కొంతమందితో పరిచయాలు పెంచుకోవడము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఈ రకమైనటువంటి ఆలోచనలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. వృత్తి నిమిత్తం నూతన అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. స్వల్పమైనటువంటి సమస్యల కారణంగా ఉద్యోగం మానేయాలి, వేరే ఉద్యోగం వెతుక్కోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఒత్తిడి తప్పదు, ఎక్కడికి వెళ్ళినా విమర్శలు తప్పదు. ఇది గ్రహించి మెలగండి. మన ఎదుగుదల కోసం మనం ఏం చేసుకోవాలో ఆ పరిహారాలు చేసుకుంటే మనం ఎక్కడున్నా బాగుంటాము. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు నూతన విద్యల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఫ్యాషన్ డిజైనింగ్, కన్స్ట్రక్షను కలిసొచ్చే అంశాలుగా మారతాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ప్రతిరోజు శని సప్తనామావళిని పఠించండి. ప్రతి శనివారము శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం చేయించి నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన సమర్పించండి. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశాలలో భూత ప్రేత యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.